గత 16 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్సు వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళ చిన్న చిన్న బిడ్డలతో సహా రోడ్డెక్కి వాళ్ళ ఆందోళన నిరసన తెలుపుతున్నారు. అయితే ఈరోజు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వాళ్ళ గోడు తెలిపించుకోవడానికి ఇక్కడికి మంత్రి కాకాని నివాసానికి వచ్చారు. అయితే మంత్రి కాకాని గారు ఇంట్లో లేని తెలిసి రోడ్డు మీద బైఠాయించి వాళ్ళు ఒక నిరసన తెలుపుతున్నారు. అయితే కొంతమంది అంగన్వాడీ వర్కర్స్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటికే 16 రోజుల నుంచి మీరు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. అధికారం నుంచి ఎలాంటి చలన అయితే లేదు. అయితే 3 నెలల దాకా ఆగండి, మీ పరిష్కారం చేస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. చెప్పండి సార్, మీరు 3 నెలల తర్వాత చూస్తామని అన్నారు. కనీసం జీవో ప్రకటించండి, ఇప్పుడు ఇవ్వకపోయినా తర్వాత మేము ఇస్తాము అన్న హామీ ఒకటన్నా ఇవ్వమని చెప్పండి సార్కి. అదేవిధంగా కొంతమంది చెప్తున్నారు, బీడీ టీటీసీ చేసిన వాళ్ళు కూడా 5,000కి 6,000కి కూడా చేస్తున్నారు, మీకు 11,000 ఇస్తున్నాము ఏమి చేయడానికి అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. దానికి మీరేమంటారు? సార్ 11,500 అంటున్నారు. 6,000 అద్దె ఇవ్వాలి, గ్యాస్ తెచ్చుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, అక్కడ పిల్లలకి ఏదైనా తక్కువైతే చూసుకోవాలి, కరెంటు బిల్లు కట్టాలి. ఇక్కడ 11:30 క్లోజ్ అవుతుంది. ఒక వ్యక్తి, ఒక ఆడ మనిషి ఉద్యోగం చేసేది ఎందుకు? పిల్లలకి, భర్తకి ఒక రూపాయి మనం ఉపయోగపడతామని. రూపాయి లేకుండా ఉదయం నుంచి 9 to 4గా సార్, ఒక్కో రోజు 10, 11 కూడా అవుతుంది. యాప్స్ ఒకటి రిలీజ్ చేశారు, ఒకటి పోషన్ ట్రాకర్ అని, తర్వాత ఎఫ్ఆర్ఎస్ యాప్ అని, ఇలాంటివి చాలా ఉన్నాయి. వైఎస్ఆర్ యాప్ అని, ఇవైతే ఫోన్స్ ఇచ్చారు, ఆ సిమ్ పనిచేయదు, నైట్లు చేసుకోవాలి, 12, 1 గంట అవుతుంది. ఇలా వర్క్ చేసి పొద్దున్నకి రిపోర్ట్ పెట్టకపోతే మేము బీడీ గారికి చెప్తాం, కలెక్టర్ గారికి చెప్తాం అని ఇలా బెదిరిస్తారు. మేము ఎలా సార్ బతికేది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఒక 11:30 వ్యక్తితో ఒక ఎమ్మెల్యే జీవించగలడా? ఇంకెవరైనా జీవించగలడా? ప్రతి ఒక్కరికి వేలు జీతాలు ఇస్తున్నారు. మేమేమి ఎక్కువ జీతం అడగడం లేదు, కనీస వేతనం 26,000 ఇవ్వమంటున్నాం. కనీసం తెలంగాణతో ఎత్తుకుంటే 18,000, మీరు 1,000 రూపాయలు ఇస్తానని మీరే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు. 19,000 ఇవ్వచ్చు కదా సార్? ఏంటి అన్యాయం అని క్వశ్చన్ చేస్తున్నాం సార్. మీరే ఆలోచించాలి. 11:30 ఇక్కడ ఖర్చులన్నీ వెళ్ళిపోతే ఇంటికి ఏమి తీసుకెళ్ళాలి, ఏం కొనుక్కోవాలి, ఆ పిల్లలకి ఏం 1 రూపాయి పెట్టాలి? అది ఎందుకు మీరు అనుకోవటం లేదో అర్థం కావటం లేదు. అదేవిధంగా ఈ యొక్క ఫుడ్, గుడ్లు, పాలు ఇవి స్ట్రిక్ట్గా పెట్టి ఆన్లైన్ ద్వారా ఇవ్వటం ద్వారా వీళ్ళు కావాలని అంగన్వాడీలు ధర్నాలు నిరసనలకి దిగారు. 11,000 సరిపోతాయి, కానీ ఇవి స్ట్రిక్ట్గా పెట్టడం వల్ల అనేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద మీరేమంటారు? సార్ ఎఫ్ఆర్ఎస్ యాప్ అని ఒకటి పెట్టారు సార్. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేది, పోషణ ట్రాకర్ అనేది బెన్స్ ఉంటారు సార్. ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేది కొంతమందే వస్తున్నారు సార్, ఫుల్గా రారు. ఇప్పుడు మనకి 20 మంది ఉన్నారు, ఎఫ్ఆర్ఎస్లో 10 మంది వస్తున్నారు, 10 మంది రారు. కానీ స్టాక్ ఎవరికి వస్తుంది? ఎఫ్ఆర్ఎస్ యాప్లో ఉండే వాళ్ళకే వస్తుంది. అప్పుడు 20 మందికి రాదు. ఆ ఏరియాలో వచ్చే తల్లులు మమ్మల్ని అడుగుతుంటే, మేము పై అధికారులు అడుగుతుంటే, యాప్లో ఎంతమంది ఉంటే అంతమందికే వస్తారమ్మా అంటారు. అంతమంది ఉన్నప్పుడు ఎఫ్ఆర్ఎస్ యాప్కి కొన్ని ఆప్షన్ కూడా పెట్టాలి, అది పెట్టట్లేదు. రెండోది వచ్చి ఒక గర్భవతిని రాసుకున్నాము, ఆమె డెలివరీ హాస్పిటల్లో ఉంది, సిజరీన్ చేసుకొని పడుకొని ఉంది. ఎఫ్ఆర్ఎస్ యాప్కి మనం 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల ఆ యాప్ వేయాలి సార్. ఆమెకి ఆ యాప్ వేయాలంటే మేము వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి వేయగలము. ఆమె అమ్మగారింటికో, అత్తగారింటికో, బెంగళూరుకో, హైదరాబాద్కో, చెన్నైకో వెళ్ళద్ది. మేము ఎలా వెళ్ళి వేయగలము? ఈయన ఇచ్చే 11,500కి ఛార్జీలు పెట్టుకొని ఒక నైట్ అంతా జర్నీ చేసి ఆ ఒక్క పేషెంట్ కోసం వెళ్ళి అక్కడ ఎఫ్ఆర్ఎస్ యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి మేము అంగన్వాడీ స్కూల్ నడపగలమా? ఈ తొక్కలో ఎఫ్ఆర్ఎస్ యాప్ పెట్టిన దానివల్ల అంతా అంగన్వాడీ వ్యవస్థే సంకనాగిపోయింది. ఇప్పుడు దీన్ని పెట్టిన దానివల్ల బెన్స్తో గొడవలు, ఏరియాలో గొడవలు. ఇప్పుడు 20 మంది ఉంటాడు, 10 మందికే వస్తుంది స్టాకు. 10 మందికి మేము ఎలా తెచ్చివ్వాలి? మా సొంత డబ్బులు పెట్టి ఇచ్చే 11,500తో మేము సొంత డబ్బులు పెట్టుకొని తెచ్చివ్వాలి వాళ్ళకి స్టాకు. అదే దీనివల్లనే మీరు అసలు ధర్నాకి దిగారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు సార్. మేము 4.5 సంవత్సరం నుంచి మా ముఖ్యమంత్రి గారు అయినప్పటి నుంచి కూడా తెలంగాణ కంటే అదనంగా వేయిస్తానని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకి 36 గంటల ధర్నా కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేశాము. అన్ని రకాలుగా ఆయనకి వినత పత్రాలు అందించాము, నేరుగా కూడా వెళ్ళి చర్చలు జరిపాము. అన్ని విధాలుగా మేము నష్టపోయిన తర్వాతే ఈ సమ్మె అనే అస్త్రాన్ని ఎంచుకొని లాస్ట్కి మేము ఇక్కడికి రావడం జరిగింది. చివరిగా మీరు ఏమంటారు ఈ ప్రభుత్వానికి? ఏమని వస్తున్నామంటే, ఆ రోజు జగనన్న గారు
పాదయాత్రలో భాగంగా నేను నా ఏపీ అక్క చెల్లెమ్మలకు, నా అంగన్వాడీ టీచర్లకు నేను తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు అదనంగా ఇస్తాను అని ఆయన మాట చెప్పడం జరిగింది. ఆ మాటని ఈరోజు అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ ఎక్కిన వెంటనే కూడా 18,000 అమలు చేస్తూ అసెంబ్లీలో ఇచ్చారు సార్. ఆ మాట ప్రకారం ఆయన ఎలక్షన్లో చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. వెంటనే ఇమ్మీడియట్లీ ఆయన సభలోకి వచ్చిన వెంటనే కూడా ఆయన దాన్ని అమలు చేశారు. ఆడ ముఖ్యమంత్రి ఓకేని ఆయన ఈరోజు వినాదాలు చేపించుకుంటున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆయన బాటలో ఆయన పోయి ఆయన చూసి ఆయన నేర్చుకొని అదేవిధంగా ఆయన చెప్పిన మాట ఏదైతే తప్పాడో అది ఈరోజు యూట్యూబ్లో కొట్టుకొని ఆయన ఇచ్చిన పాదయాత్రలో భాగంగా ఏదైతే ఆయన చెప్పిన మాట అయితే ఉందో ఈరోజు ఆయన మర్చిపోయి ఉంటే, గడిచిన కాలం మర్చిపోయి ఉంటే ఈరోజు గుర్తు చేసుకోమని యూట్యూబ్లో కొట్టుకుంటే ఆయన చెప్పిన ఎన్ని వస్తూ ఉన్నాయి అవి ఒకసారి చూసుకొని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని ఉండే ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రిని చూసైనా ఒకరంతా తెచ్చుకొని 18,000కి ఒక్కొక్క 1000 వేసి ఈరోజు మా అంగన్వాడి అక్క చెల్లెమ్మలకి ఇస్తేనే ఆయన జీవపూర్వకంగా మాటపూర్వకంగా ఈరోజు మీడియా సోదరులకు ముందుకు వచ్చి ఆయన చెప్తేనే మేము సమ్మె విరమిస్తాం సార్. ఇది పరిస్థితి. పక్క రాష్ట్రాల్లో చెప్పిన వెంటనే హామీలు నెరవేర్చారు. అదేవిధంగా ఇప్పటికైనా మీరు చెప్పిన హామీలు నెరవేర్చి సబాస్ సీఎం అని అనిపించుకోండి అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో RTV అలీ, నెల్లూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.